మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలో కార్మికులను ఆకాశానికి ఎత్తేసిన ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించే విషయాన్ని మాత్రం విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. పర్మనెంట్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని ఆయన కోరారు. విజయవాడలో సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 24,500 జీతం పొందుతున్న వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని జీవోఆర్టీ నంబర్ 16, 15 ప్రకారం మున్సిపల్ కార్మికులకి పీఆర్సీ జీతాలు, డిఏ, ఐఆర్, ఇంజనీరింగ్ కార్మికుల టెక్నికల్ జీతాలు చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్ల మీద ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 3,32,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ లో మున్సిపల్ కార్మికులు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ స్కీమ్ వర్కర్ల జీతాల పెంపు ప్రతిపాదన లేదు. బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తమ జీతాలు పెరుగుతాయని, పెరుగుతున్న ధరలతో కష్టాలు తీరుతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికుల ఆశయాల్ని అడియాశలు చేస్తూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది సరైంది కాదు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 62 ఏళ్లకి పదవీ విరమణ వయసు పెంచమని అడుగుతున్నాం. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో పెంచారు, కానీ మున్సిపల్ కార్మికులు మాత్రం పెంచట్లేదు. మున్సిపల్ కార్మికులు ప్రకృతి వైపరీత్యాలప్పుడు, విజయవాడ మునిగినప్పుడు, కరోనా టైంలో దేవుళ్ళు, దేవతలని గొడ్డి చాకిరీ చేయించుకున్నారు. కానీ శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న మమ్మల్ని పర్మనెంట్ చేయడానికి, సమాన పని సమాన జీతం ఇవ్వడానికి ప్రభుత్వాలకి మనసు పట్ల ఈరోజు ఎన్ఎంఆర్లు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 13,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నారు. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, అడిషనల్ వర్కర్స్, క్లాబ్ డ్రైవర్లు రకరకాల పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరందరికీ సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి. 24,500 దాటిన వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్. ఆర్థిక కోరికలు ఇవి. ఈ ఆర్థిక కోరికలకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా న్యాయం చేస్తుందని చూసాం. న్యాయం చేసే దిశలో లేదు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాపిత ఉద్యమం అవసరమైతే నిరవధి సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము వెనకాడబోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.